Hello friends, welcome back to my channel NRR Trend from Nalgonda today. So మార్నింగ్ ఒక వీడియో పెట్టాము క్లాసిక్ గురించిన అప్డేట్. సో క్లాసిక్లో స్లాట్ల యొక్క రేట్ అనేది పెరుగుతుందా అనే దాని గురించి అనమాట. సో దాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వడానికి ప్లస్ టాక్టైల్లో జరుగుతున్న మోసాలు, వాళ్ళ అప్లైన్స్ రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల టిఆర్ టోకెన్స్ గురించి చాలామందికి అప్డేట్ తెలియట్లేదు ఫ్రెండ్స్. సో దాని గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. సో మన ముందు ఉన్నారు నరేందర్ రెడ్డి సార్ అండ్ సంతోష్ సార్ విత్ భద్రయ్య సార్ కూడా ఉన్నారనమాట. సో నరేందర్ సార్ అండ్ సంతోష్ సార్, సో కొంచెం క్లారిటీ ఇవ్వండి అండి మన టీంకి. చాలామంది మార్నింగ్ నుంచి చాలా ఫోన్ కాల్స్ కూడా చేశారనమాట. ఇది నిజమేనా, క్లాసిక్లో రేట్లు పెరగట్లేదా, మా టీంలో మాత్రం రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు దీని గురించి ఒక వీడియో చేసి చెప్పాలి అన్నంత అవసరం ఏంటంటే, చాలా మంది నిజాన్ని ఎంత తొందరగా నమ్ముతారు తెలియదు, కానీ అబద్ధాన్ని మాత్రం తొందరగా నమ్ముతారు. ఇప్పుడు అదే జరుగుతుంది మన క్లాసిక్. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ని దాంట్లో ఏదో కాయిన్స్ అది స్లాట్ల రేట్లు డబల్ అయిపోతున్నాయని చెప్పి ఫొటోస్ వస్తున్నాయని చెప్పి అదేదో హల్చల్ అవుతుంది, అదో రూమర్ లాగా. సో దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికే ఇప్పుడు ఒక వీడియో మీకోసం చేస్తున్నాం. సో నరేందర్ సార్, ఈరోజు ఉదయం ఎన్ఆర్ఆర్ ట్రెండ్ ఛానల్లో మేము వీడియో పెట్టాము. ఆ వీడియోని చూసి చాలామంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇంకా క్లారిటీ కోసం. క్లారిటీ ఏంటంటే 100% చెప్తున్నాము, 100కు 1000% చెప్తున్నాము. క్లాసిక్లో స్లాట్ల యొక్క ధర పెరగట్లేదు. ఇది కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్. పెరగదు పెరగదనే విషయం కూడా ఆల్రెడీ క్లారిటీ లాడో గారు ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు చిన్న సలహా ఇస్తున్నాను. మన మెటాఫోర్స్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో చాట్ చేయొచ్చు. అడ్మిన్స్ చాలామంది ఉంటారు, అడ్మిన్స్ ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటారు. అట్లా మనం చేసి కూడా తెలుసుకోవచ్చు. ఇంతకు మించిన ఇది ఉండదు, కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, నాకు తెలిసి చాలామంది దగ్గర కైన్స్ ఉన్నాయి సార్. చాలామంది దగ్గర కైన్స్ ఉన్నాయి. 10,000, 15,000, 20,000 కైన్స్, 30,000 కైన్స్ ఉన్న కూడా ఉన్నారు. కానీ మన క్లాసిక్ మధ్యన ప్రెజెంట్ లింక్ గురించి సరిగ్గా తెలియట్లేదు. టిఆర్ టోకెన్స్ ఆల్రెడీ మనం 2-3 మంత్స్ నుంచి ఫోకస్ చేస్తున్నాము. టిఆర్ టోకెన్స్ యొక్క వివరాలు జూమ్లో క్లియర్గా చెప్తున్నాము, వీడియోస్ కూడా ఉన్నాయి మనవి. అయితే మన దృష్టికి వచ్చింది ఏంటంటే, కొంతమంది తెలియక తమను తాము నష్టపరుచుకుంటున్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఎట్లా అంటే 15,000, 20,000 కైన్స్ ఉన్నాయి, లేదా 10,000 ఫోర్స్ కైన్స్ ఉన్నాయి. టిఆర్ టోకెన్స్ లేవు వాళ్ళ దగ్గర. టిఆర్ టోకెన్స్ కనుక పెంచుకుంటే వాళ్ళకి అంటే క్లాసిక్లో స్లాట్ పెరిగితే ఆటోమేటిక్గా టిఆర్ టోకెన్ పెరుగుతుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, స్లాట్ కొడితే అంటే క్లాసిక్లో స్లాట్ పెంచుకుంటే అప్లైన్లోకి వెళ్తుంది కదా డబ్బు, అప్లైన్కో సూపర్ అప్లైన్కో వెళ్తుంది కదా, అది వెళ్ళకూడదని కోపంతోనో లేకపోతే వాళ్ళ ఆలోచనతోనో కొట్టకుండా ఉంటున్నారు. దానివల్ల నష్టం ఏంటి? అప్లైన్కు వెళ్ళదు, ఓకే బాగానే ఉంది, కొడితేనే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు. కానీ లాస్ అయ్యేది ఎవరు? మనమే కదా. వాళ్ళే, అంటే ఎవరైతే కొట్టట్లేదో వాళ్ళు లాస్ అవుతున్నారు. అప్లైన్ కోసం చేయట్లేదు సార్. ఎగ్జాంపుల్, మన దగ్గర ఫోర్స్ కైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్ కోసం 9th 10th కొట్టాలనుకోండి. 9th కొట్టాలంటే $1,280 కావాలి. 10th కొట్టాలంటే $2,560 కావాలి. రెండు కలిపితే దగ్గర దగ్గర 3,700 3,800, ఓకేనా, $3,800 కదా. సో కైన్స్ ఎక్కువ ఉండి టిఆర్ టోకెన్స్ పెంచుకోవడం వల్ల మనకు వచ్చే ఏదైతే గిఫ్ట్ ఫ్రీ కైన్స్ ఉన్నాయో దాని వాల్యూ ఇవాళ మనం పెట్టే పెట్టుబడి కన్నా 4-5 ఇంతలు ఎక్కువ ఉంటుంది సార్. ఆ లాజిక్ మిస్ అయిపోయి అప్లైన్కి వెళ్తుంది, అప్లైన్కి వెళ్ళొద్దు అని ఆపుకోవడం అనేది తమకు తాము నష్టపరుచుకోవడం, తమకు తాము మోసం చేసుకోవడం. చాలా నవ్వొస్తుంది సార్, ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మన ఎగ్జాంపుల్ సార్, ఇది ఎట్లా ఉందంటే, నేను జాబ్కి వెళ్తే నేను పని చేయడం ద్వారా నా బాస్ డెవలప్ అవుతాడు కాబట్టి నేను జాబ్ మానేస్తా అన్నట్టుంది. కానీ సేమ్ కొంతమందికి టీం ఉంటుంది, మరి కింద ఉన్న వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తే నువ్వు నీ పైనోడి గురించి చూసి ఆలోచిస్తున్నావు, మరి నీ కింద ఉన్నోడు అట్లే ఆలోచిస్తే నీకు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. నువ్వు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు, ఏది ఇస్తే అది వస్తుంది. గురువును మించిన శిష్యులు కాదు, గురువును ముంచే శిష్యులు కూడా ఉంటారు అనమాట మార్కెట్ లో. సో అందుకోసమే ఈ 2 విషయాలు క్లారిఫికేషన్ చేద్దామని ఈరోజు నల్గొండ నుంచి భద్రయ్య సార్, సీనియర్ ఆర్టీసీ రిటైర్డ్
2008 లోనే సార్ ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాడు, కండక్టర్ సారు. నల్గొండ టు కాకినాడ డైలీ పోయి వచ్చేది అనమాట అప్పుడు. సూపర్. సో ఇప్పుడు 72 years సార్ ఇప్పుడు మన మెటాఫర్స్ లో నల్గొండ జిల్లాలో టాప్ లీడర్స్లలో సార్ కూడా టాప్ 10 లో ఉంటాడు ఇంకొక అనమాట. విషయం గురించి చెప్పాలి సార్. సార్ ఏజ్ నన్ను కాదు కానీ టెక్నికల్ కూడా చాలా స్పీడ్. చాలా స్పీడ్. చాలా స్పీడ్. అసలు ఎవరికి అర్థం కాదు. అసలు మెటాఫోర్స్ మన ఐడిని ఎంత స్పీడ్ గా ఓపెన్ చేస్తాడంటే యూనిటీవర్స్ కానీ సారు ఫోర్స్ కైన్ కానీ క్లాసిక్ కానీ అన్ని అకాడమీలో ఏమేమి ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి టకా చూపిస్తాడు. సో నేను ఈ వీడియో ద్వారా మీరు చెప్తున్నది ఏంటంటే కొంతమంది యంగ్ బాయ్స్ ఇది అర్థం కాదు మాకు రాదంటారు. ఇగో ఈ సార్ చూసి నేర్చుకోండి అందరూ. 72 years రిటైర్డ్ ఆర్టిస్ట్ ఎంప్లాయ్. టెక్నాలజీకి ఏజ్ కి మేము ముగ్గురం ఏమేమి చేస్తామో అన్ని కూడా సారు టెక్నికల్ గా ఫుల్ ఫాస్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ రోజు మాతో జర్నీలో ఫీల్డ్ లో ఉన్నారు. మళ్ళీ కన్ఫర్మ్ చేద్దాం. టాక్టైల్ లో స్లాట్స్ వాల్యూ పెరగవు, ఉన్నాయి అలాగే ఉంటాయి. ఈ మాటల మీద మీకు వచ్చేటువంటి వదంతులను అసలు నమ్మకండి. రెండవది అప్లైన్ కి మీరు సపోర్ట్ ఇవ్వకపోతే మీకు అప్లైన్ కి సపోర్ట్ రాదు. కాబట్టి ఖచ్చితంగా మీటింగ్స్ ఫాలో అవ్వండి. సిస్టమ్ ఎట్లా ఉందో అట్లాగే ఫాలో అవ్వండి. ఓకే, సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం 8:30 to 9:30 జూమ్ మీటింగ్స్ లో రెగ్యులర్గా వినండి. రేపు 1st March నుంచి 500 కెపాసిటీ మనం జూమ్ కండక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. Jai Metaphors. Please subscribe my channel for more videos and more updates.